హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటారు. సో క్రికెట్ సందడి మొదలైంది. ఐపీఎల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఈ రాబో రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన ప్రిడిక్షన్స్, సో లాస్ట్ ఇయర్ జరిగినట్టుగానే ఈ ఇయర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎవరు ఆడొచ్చు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండొచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండొచ్చు, ఏ టీం గెలిచే అవకాశం ఉంది అంటే పర్సెంటేజ్ చెప్పడం లాస్ట్ టైం చేసినట్టుగానే ఈ ఇయర్ కూడా చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ని కూడా ఇస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, సో క్రికెట్ అనేది ఒక గేమ్ లాగే చూడండి, దాన్ని ఏదో డబ్బులు సంపాదించే సాధనంగా చూడొద్దు. బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. సో ఈ ప్రిడిక్షన్స్ అవన్నీ కూడా ఏదో ఒక ప్యాషన్ కోసం చేయడం తప్పితే మరేమీ కాదు. సో దయచేసి గమనించగలరు, బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. ద హంబుల్ రిక్వెస్ట్ అండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఆర్సీబీ సంబంధించిన, ఎస్ఆర్ఎస్ సంబంధించిన మ్యాచ్కి సంబంధించి ఈరోజు ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు ఆర్సీబీలో, సో ఎస్ఆర్ఎస్లో ఎవరు ఉండబోతున్నారు. స్టార్టింగ్ మ్యాచ్ కాబట్టి ఈరోజు కొంచెం రసవత్తరంగానే సాగుతుండొచ్చు. అంతేకాకుండా అటు జైసిల్ హేజిల్వుడ్ బౌలర్ లేకపోవడం ఆర్సీబీకి, ఇటు ఎస్ఆర్ఎస్కి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేకపోవడం కొంతవరకు లోటే. సో ఎలా ఆడతారో చూద్దాం. సో బలాబలాలు చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి. ఎవరు గెలుస్తారని చూద్దాం లాస్ట్లో. సో ఈ మ్యాచ్కి వచ్చేసి బెంగళూరు ఆడే 11 అంటే నా ప్రిడిక్షన్ ప్రకారం 11 or 12 అంటే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి. సో రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్. సో వీళ్ళలో ఎవరిని తీసుకుంటారో చూద్దాం. సో ఆల్రౌండర్స్ వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళలో ఎవరిని తీసుకుంటారో చూద్దాం. సో జోష్ హేజిల్వుడ్ లేడు కాబట్టి రొమారియో షెపర్డ్తో వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రషిక్ దర్ని ఆడిస్తారా లేదో చూద్దాం. జాకబ్ డఫీ కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే హేజిల్వుడ్ లేడు కాబట్టి. సో నెక్స్ట్ ఎస్ దయాల్ కూడా ఈ దానికి లేనట్టున్నారు, చూద్దాం ఆడతారో లేదో. సో నువాన్ తుషారా ఆడితే ఆడతారు, లేకపోతే లేదు. సో ఇది నా ప్రిడిక్షన్. రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్. ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటుండొచ్చు. రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ. సో వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ స్క్వాడ్లో ఇక్కడ కూడా టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేరు. సో ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఉండడం జరిగింది. కీపర్ మరి ఎవరు చూస్తారో చూద్దాం, ఎందుకంటే క్లాసెన్ ఉంటాడు కాబట్టి. సో ఇషాన్ కిషన్ హెడ్, క్లాసెన్, అనికేత్ వర్మ ఆర్ సలీల్ అరోరా ఎవరో ఉండొచ్చు దీంట్లో. నెక్స్ట్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్స్టన్, కార్స్, హర్ష్ దూబే ఆడే ఛాన్స్ ఉంది. సో జాక్ ఎడ్వర్డ్స్ లేరు, ఆయన ప్లేస్లో డేవిడ్ పైన్ తీసుకుంటారో లేదో చూద్దాం. హర్షల్ పటేల్ ఆడతారు. జీషన్ అన్సారీ. అంతే, నా ప్రిడిక్షన్ ప్రకారం వీళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. సో ఈశాన్ కిషన్, ట్రావిస్ హెడ్, క్లాసెన్, అనికేత్ వర్మ ఆడొచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆడారు కాబట్టి. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్స్టన్, కార్స్ ఆర్ మెండిస్ ఎవరినో ఉంటుండొచ్చు, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కద్ ఏమో నాకు డౌటే, చూద్దాం. జీషాన్ అన్సారీ, శివం మావికి ఛాన్స్ ఉంది, మర్చిపోయాను. శివం మావి మంచి బౌలరు, సో ఛాన్స్ ఉంది. ఇంతకుముందు ప్యాట్ కమిన్స్తో పాటు కేకేఆర్ కూడా ఆడినట్టున్నారు, సో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది నా ప్రిడిక్షన్ వీళ్ళకి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి
ఈ ఆర్సీబీ వర్సెస్ హెచ్ఆర్హెచ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే, సో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఛాన్సెస్ ఆర్సీబీకి ఎక్కువ ఉంటాయి. కానీ అదే చెప్పాను కదా ఇందాక, సేమ్ బలాబలాలు సేమ్ ఉన్నాయి. కాకపోతే ఓపెనింగ్ దీంట్లో బీభత్సంగా ఉన్నారు. సో కొంచెం ఎస్ఆర్హెచ్కి ఓపెనింగ్ పేరు ఎప్పుడు కూడా మంచి స్టార్ట్ ఇచ్చిందంటే పెద్ద స్కోర్ వెళ్తుంది. సో అందరు కూడా 300 కానీ. సో నా ప్రిడిక్షన్ ప్రకారము 55% ఎస్ఆర్హెచ్కి ఇస్తాను, 45% ఆర్సీబీకి ఇస్తాను. సో స్లైట్లీ డిఫరెన్స్ అనమాట, కొంచెమే. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలుస్తారు అంటే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ ఉంది 55%, ఆర్సీబీ 45%. మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తా అనుకుంటున్నారు, ఆర్సీబీనా ఎస్ఆర్హెచా? కామెంట్ సెక్షన్లో తెలపండి. మళ్ళీ చెప్తున్నానండి, క్రికెట్ అనేది ఒక ఆటగానే చూడండి, దానికి మించి చూడొద్దు. బెట్టింగ్స్ జోలికి అసలే వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.